ఉత్తమ కథా రచయితగా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం లక్ష్మీపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని తల్లెల కీర్తి ఎంపిక కావడంతో ఆమెను ఉపాధ్యాయులతో పాటు గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. జ్ఞాపికను అందజేసి సెలవుతో సత్కరించి శభాష్ అంటూ కితాబిచ్చారు. ఇలాగే మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, అందరి మన్ననలను అందుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సరస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిర్వహించిన కథల పోటీలో ఆమె రాసిన కథ ఉత్తమ కథగా ఎంపికైంది. ఈ పోటీలో 61 మంది విద్యార్థులు రాసిన కథలు ఉండగా అందులో 31 కథలను ఉత్తమ కథలుగా న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. ఇందులో తల్లెల కీర్తన రాసిన రాము సోము కథ ఒకటి విశేషం కావడంగా మారింది. ఇక ఉత్తమ కథలుగా ఎంపికైన 31 కథలను తెలంగాణ సరస్వతి పరిషత్తు పుస్తక రూపంలో ముద్రిస్తుంది. ఈ పుస్తక ఆవిష్కరణతో పాటు విజేతలకు బహుమతుల ప్రదానం, సన్మాన కార్యక్రమం మే నెల చివరి వారంలో హైదరాబాద్లో జరగనున్నది. ఈ సందర్భంగా తల్లెల కీర్తిని ప్రధానోపాధ్యాయులు పోరెడ్డి అశోక్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అటు కీర్తి మాట్లాడుతూ తన గురువు అశోక్ ప్రోత్సాహం వల్లనే తనకు గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. చాలా ధన్యవాదాలు. మన నిర్వహించిన కథా రచన పోటీలో ఉత్తమ కథా రచయితగా ఎంపికైన తల్లిల కీర్తిని ఎంకరేజ్ చేస్తూ కుటుంబ సభ్యులు అందరం ఇక్కడ రావడం జరిగింది. చాలా గొప్ప విషయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర 61 మంది పాల్గొంటే 31 మంది సెలెక్ట్ అయినలు. ఉమ్మడి జిల్లాలో మన తల్లిల కీర్తి అశోక్ మరి మన జిల్లాలో రావడం, కథా రచయితగా ఇంత చిన్న వయసులో మరి ఈ స్థాయిలోకి వచ్చిందంటే మనకు అందరి గర్వకారణం.